6,500 పాఠశాలలు ఉంటే మన రాష్ట్రంలో దగ్గర 1000 స్కూల్స్కి మాత్రమే వాళ్ళు సిబిఎస్ఈ సిలబస్ ఇచ్చారు. దాంట్లో తెలుగు చూస్ చేసుకున్నటువంటి వాళ్ళు పరీక్ష రాయాలి, హిందీ చూస్ చేసుకున్నటువంటి వాళ్ళు పరీక్ష రాయని అవసరం లేదు. సో అదే అక్కడ వేరు వేరు పరీక్షలు అంటే వేరు వేరుగా చేశారు. తర్వాత వచ్చి ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అంటే ఈ పరీక్షలో కూడా కొంచెం తేడా ఉంది. 80 మార్కులకి 13 మార్కులు తెచ్చుకుంటేనే పాస్ అంటారు 10th క్లాస్లో. అయితే మా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి వస్తే వాళ్ళు ఖచ్చితంగా 100 మార్కులకి రాయాల్సిందే. సో అది దాని యొక్క ఇక్కడ నేను తీసుకున్నటువంటి నా యొక్క సంస్కృతి ఏంటంటే ఈక్వాలిటీ, సమానత్వం. సంఘాలలో సమానత్వం ఎందుకు ఉండాలి? మనం కానీ చూసినట్లయితే మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అక్కడ పేతురు గారు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక బిల్డింగ్ కట్టాలన్నా కానీ మేస్త్రి ఏం చేస్తాడు? తన దగ్గరకు వచ్చిన ప్రతి రాయిని కూడా ఏం చేస్తాడు? ఆయన తాపి తీసుకొని సవరించి దాన్ని కరెక్ట్గా వచ్చే విధంగా చూస్తాడు. పేతురు గారు ఇక్కడ చెప్పినటువంటి విధానం ఏంటంటే సజీవమైనటువంటి రాళ్ళ వలె. మన మందిరంలో నిర్జీవమైనటువంటి రాళ్ళే ఉన్నాయి. ఆ నిర్జీవమైనటువంటిది ఏదైతే ఉందో అది చెక్కబడకపోతే మనం ఏం కాలేము. సజీవమైనటువంటి రాళ్ళ వల్లే ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడలేదు. ఒక మందిరం కడుతున్నట్టు ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టారు. ఈ బిల్డింగ్ చూడండి, అన్నీ కూడా సమానంగా ఉంటేనే కరెక్ట్గా ఒక స్ట్రక్చర్ వచ్చింది. లేకపోతే అడ్డుదుడ్డాలుగా వస్తుంది. ఎట్లా పడితే అట్లా కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మన సంఘంలో కూడా ఎప్పుడైతే సమానత్వాన్ని పోషిస్తామో, ఎప్పుడైతే దేవుడు కూడా మరి మనం చూసినప్పుడు సువార్త పత్రికలు సువార్తలుగా మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు వారు తన శిష్యుల పాదాలు కడుగుతాడు. ఎందుకు కడుగుతాడు? వాళ్ళలో విభేదాలు ఉన్నాయి. ఎవరు గొప్ప అని ఎప్పుడు వాళ్ళు పోట్లాడుకునేవాళ్ళు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, మీరు చిన్నపిల్లల వాళ్ళు అవ్వాలి, నేను మీకు పాదాలు కడుగుతున్నానంటే దీంట్లో ఎవరు కూడా గొప్పలేదురా బాబు, మీరందరూ కూడా సమానం. నన్ను ప్రభు అని పిలుస్తున్నారు కదా, మరి ప్రభు అయినా నేనే మీ పాదాలు కడిగితే మీరేం చేయాలా? ఒకరి పాదాలు ఒకరు కడగాలి. సమానత్వాన్ని పెంచి పోషించడంలో మన ప్రభువుని ఘనపరుస్తామనేటువంటిది మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్ యూ.